శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గణపతి 32 రూపాలలో మరొక రూపము నాట్య గణపతి. పార్వతీదేవి ఒకరోజు నాట్యంలో లీనమై నృత్యం చేస్తుంటే, ఆ నాదం తాళానికి లోకం మంత్రముగ్ధమైంది. ఆమె ఆనందాన్ని చూసిన శివుడు, "ఈ నాట్యానికి ప్రతిరూపం కావాలి" అన్నాడు. అప్పుడు పార్వతీదేవి తన మణికట్టులోని చందనంతో ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడే గణపతి. శివుడు డమరుక నాదం మోగించగా, గణపతి తన ఏనుగు తలతో చకచకా అడుగులు వేస్తూ నాట్యం ప్రారంభించాడు. ప్రతి అడుగు జ్ఞానాన్ని, ప్రతి భంగిమ ఆనందాన్ని ప్రసాదించింది. దేవతలంతా ఆ నాట్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి గణపతి నాట్య గణపతిగా ప్రసిద్ధి చెందాడు. కళకు ఆద్యుడు, ఆటంకాలకు ఆంత్యుడు. ఈయన పాశం, అంకుశం ధరించిన రూపము. కళలకు అధిపతి, మనసులోని భయాలను తొలగించే దేవుడు, ఆనందం, సృజనాత్మకత ఇచ్చే విఘ్నేశ్వరుడు. నృత్యంతం గణనాథం చ సర్వాభరణభూషితం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అనే శ్లోకంతో ఈయనని పూజిస్తారు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి.